హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ లానుకుచ్చి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. ఏమాత్రం ఆలోచించకుండా కథలోకైతే వెళ్ళిపోతామే. మరి అనగనగంట ఒక రామచిలక పచ్చటి లోయల్లో హాయిగా జీవించేది. గలగల పారేసల ఏళ్ళు, గుబుర్లుగా ఉండే చెట్లు, అందమైన పువ్వులు, కమ్మని పండ్లు ఆ చిలుకను కట్టిపడేసేవి. రామచిలుకకు ఆహ్లాదకరమైన జీవితం అలవాటయిందండి. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఒకరోజు ఒక వేటగాడు పక్షుల కోసం వెతుక్కుంటూ లోయలో ప్రవేశించాడు. అతని కళ్ళు అందమైన చిలుకపై పడ్డాయి. అతను చిలుకను చంపకుండా తన ఇంటికి తీసుకెళ్ళి ఒక బంగారం పంజరంలో ఉంచాడు. రోజు దానికి కమ్మని ఆహారం, చల్లని నీళ్లు ఇచ్చేవాడు. కానీ అవేవి దానికి ఆనందంగా ఉంచలేకపోయాయి. ఎప్పుడూ ఆందోళనగా కనిపించేది. తన అందమైన, స్వతంత్రమైన గత జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు వేటగాడు పంజరం వద్దకెళ్ళి చిలకతో, చిలక, నేను నిన్ను బంగారం పంజరంలో ఉంచాను, కమ్మని ఆహారం పెట్టాను, తాగడానికి చల్లని నీరు ఇచ్చాను, కానీ నీవు ఆనందంగా లేవెందుకు అని అడిగాడు. బదులుగా చిలక, అయ్యా, నాకు ఈ బంగారం పంజరం కంటే చిన్ని చిన్ని పూలతోనే నేను కట్టుకున్న గూడే బాగా అనిపించేది. నీవు ఇచ్చే ఆహారం తినే కంటే ఆకలితో నా గూటిలోనే ఉండడమే నాకు ఇష్టం. నీవు దానంగా ఇచ్చే చల్లని నీటి కంటే దాహంతో చనిపోయినా నాకు బాగుంటుంది. నాకు ఆ వాతావరణంలో ఉండాలని ఉంది. నా మిత్రులను కలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను వదిలేయ్, నేను స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను అని అన్నది. లేదు చిలక, నీ రెక్కలు ఎగరడం మర్చిపోయావు. నీవు నీ గూటి వరకు ఎగరలేవు. వద్దు, నేను నిన్ను వదలను అని సూటిగా చెప్పేశాడు వేటగాడు. దాంతో బాధపడిన చిలుక ఒకరోజు ఉదయం వేటగాడు పంజరానికి తాళం వేయడం మరవడంతో చిలక తుర్రుమని ఎగిరి రెక్కలు వాలిపోయినా, ఎగరడం చేతకాకపోయినా తన గూటికి చేరుకుంది. హాయిగా సంతోషంగా జీవిస్తుంది. ఒకరిపై ఆధారపడేవాడు కలలో కూడా సంతోషాన్ని పొందలేరు. అంతే కదా ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.